పాతపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడారు. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు పొందిన రామ్మోహన్ నాయుడు సిక్కోలు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లాకు అభివృద్ధి తీసుకువచ్చిన కీర్తిశేషులు కింజారపు ఎర్రం నాయుడుపై కూడా అనవసర వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మెల్యే అన్నారు. అంటే మెయిన్ కొటా బ్యారేజ్ కి కింద ఉన్న బ్యారేజ్ కింద సపోర్ట్ ఇదనమాట, అది రాయికట్టు. అప్పుడు ఆ డబ్బులు సాల్వ్ త్యాగాలు ఇస్తారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ వంశధార వ్యాపారం లేకుండా దానికి వచ్చిన డబ్బుల్ని దొంగలో తొక్కేసేయడం ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలోనే 17 కోట్లు వంశధార వ్యాపారం కోసం డబ్బులు వచ్చాయి ఈరోజు. అంటే కొటా బ్యారేజ్ వ్యాపారం కోసం ఆ వ్యాపారం ఇప్పుడే ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. మొన్న టెండర్ అయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మరి ఏం చేశారు మీరు? 2019, 2014, 2024 ఏం చేశారు? అదే కాదు, మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ రైతాంగాన్ని అంతా చూడాలి. ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. రైతాంగం అంతా చూడాలి. ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వచ్చి చూడాలి. మన ప్రభుత్వంలో 2014, 2019 మధ్యలో వంశధార కరకట్లు మన ప్రభుత్వంలో వచ్చి వరదల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నారు, గ్రామాలు మునిగిపోతున్నాయి, సస్యశ్యామలమైన పంట పొలాలు మునిగిపోతున్నాయి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మన ప్రభుత్వం కరకట్లు పెట్టి 2014, 2019 కొంత వర్క్లు అయితే ఆగిపోయిన తర్వాత 2019, 2024 మీరు వచ్చి మీరేం చేశారో ఒకసారి చెప్పండి. కనీసం దాని గురించి మాట్లాడలేదు, కనీసం దాని గురించి పట్టించుకోవడం మానేశారు. ఏం చేశారు? ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు నేను ఒకటి అడుగుతున్నాను. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి 2019 తర్వాత వాళ్ళు ఎప్పుడు చేయలేకపోయారో 2024, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చి మళ్ళీ వంశధార కరకట్లు కట్టడం. ఏదైతే బాంబే నుంచి రోడ్డు వరకు ఉందో, ఫేజ్ 1 ఉందో దానికి 150 కోట్లు, రోడ్డు నుంచి ఎల్లంపేట దాటిన వరకు ఉంది 250 కోట్లు, సుమారుగా 400 కోట్ల పైన అమౌంట్ మళ్ళీ తెచ్చి మళ్ళీ వంశధార కరకట్లు ఇబ్బంది పడుతున్నారు. ఏ రైతాంగం ఇబ్బంది పడకూడదు, ఏ గ్రామ ప్రజలు ముందుకు ఇబ్బంది పడకూడదని మళ్ళీ ఇప్పుడు ఆ వర్క్ స్టార్ట్ అయింది, వర్క్లన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి, మీరే చూస్తున్నారు. అందుకోసం వ్యత్యాసాన్ని ఒకసారి గుర్తించాలని చెప్తూ, అలాంటి మంచి నాయకుడిని మనమందరము గౌరవించిన నాయకుడిని, ప్రపంచం మనమే కాదు భారతదేశం గర్వించదగ్గ నాయకుడిని, అలాంటి నాయకుల మీద అవాకులు చవాకులు మానుకోవాలని కోరుకుంటూ అది మీ విజ్ఞతగా విడిచిపెడుతున్నాం. అది తప్పో ఒప్పో మీరే ఆలోచించండి. అది కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.